హైదరాబాద్ చిలుకూరులో నిర్మించిన ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ మొదలైంది. ప్రకృతి అందాలు వినోదాలను ఇష్టపడే వారికి ఎంతో నచ్చుతుంది. ఈ పార్కును 150 ఎకరాలు నిర్మించారు. 25,000 మొక్కలు, చెట్లు, కోట్లాది రూపాయల విలువ చేసే శిల్పాలు, లక్షల రూపాయలు విలువ చేసే అరుదైన రాళ్లు దీని ప్రత్యేకతలు. హంపి థియేటర్, న్యాచురల్ రిసార్ట్ ఐలాండ్, వెడ్డింగ్ షూటింగ్ స్పాట్, పబ్, డ్రైవ్-ఇన్, ఎల్ఈడి థియేటర్, ఎక్స్పీరియం రెస్టారెంట్, స్నో పార్క్, కన్వెన్షన్ సెంటర్ వంటి ఆకర్షణలు ఇక్కడ చాలా ఉన్నాయి. ప్రేమికుల కోసం నగర శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో అంతర్జాతీయ స్థాయిలో 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25,000 జాతులకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్, అందమైన శిలలు సేకరించి గార్డెన్ ను ఏర్పాటు చేశారు. రోజు మనం మొక్కలు కొనాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎవరైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లేదా ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచి ఈ రోజు వికారాబాద్, చెవెళ్ల ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు. 20 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జూబ్లీహిల్స్ లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్దేవ్ గారి దగ్గర నేను తీసుకున్నాను. ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి. ఈ రోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది 30%. నేను అనుకోవడం ఇంకొక సంవత్సరంన్నర తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పార్కు నిర్మాణం కోసం సుమారు 150 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో శిల్పానికి 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. 1500 మంది కూర్చునేలా ఇండియాలోని అతిపెద్ద హంపి థియేటర్ ను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్లెస్ స్టీల్ శిల్పాలు ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 50 కోట్లతో 12 ఎకరాలలో మ్యాన్ మేడ్ బీచ్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం. ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి, ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంచుతుంది. 40 గదులు, 20 కాటేజీలతో సుందరమైన సహజ రిసార్ట్ ద్వీపంగా తీర్చిదిద్దారు. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్లకు ఎక్స్పీరియం ను ఎంతో శ్రమకూర్చి ఏర్పాటు చేశామని పారిశ్రామికవేత్త రామ్దేవ్ రావు తెలిపారు. దేశానికి గర్వకారణంగా, రాష్ట్ర ప్రతిష్టకు చిహ్నంగా హైదరాబాద్ కు ఐకానిక్ గా ఎక్స్పీరియం ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పార్కును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.